హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మనము చింతపండు పండు మిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకుందామో దాని తయారీ విధానం ఏంటో మనం ఒకసారి అయితే చూద్దాము. నేనైతే 1/2 kg వరకు పండు మిర్చి అయితే తీసుకున్నాను. అదేవిధంగా పులుపు కోసం అది 1/2 kg చింతపండు అయితే తీసుకున్నాను. సరికి సరి తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా పైన పెచ్చు ఉంటుంది కదా, అది తీసేసేయాలి నారతోటి సహా. నార తీస్తుంటే ఆ పెచ్చు వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే తీసుకోవాలి. అన్ని కాయలు కూడా ఇదే విధంగా అయితే వాటి యొక్క పొట్టు తీసుకోవాలి. తడి ఆరిపోయేలా చూసుకోవాలి. అదేవిధంగా నేనైతే ఉప్పు కూడా సేమ్ తీసుకున్నాను. దీనికి హాఫ్ పండు మిర్చికి హాఫ్ అయితే చింతకాయకు హాఫ్ లాగా నేనైతే తీసుకున్నాను. ఈ హాఫ్ అయితేనేమో పండు మిర్చికి పోవాలి, ఇంకో హాఫ్ చింతపండుకు పోవాలి. ఈ విధంగా క్లీన్ అండ్ డ్రై చేసింది ఒక గాజు గ్లాస్ లాంటిది ఒక బౌల్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా చిన్న రోల్ తీసుకొని, మీ దగ్గర పెద్దది ఉంటే పెద్దది కూడా తీసుకొని ఈ విధంగా చింతకాయలను అయితే దంచుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకోవాలి అన్నట్టు, గింజలు మెత్తగా అయ్యే విధంగా దంచుకోకూడదు, గుజ్జు గుజ్జు అవుతుంది కాబట్టి. ఈ విధంగా అయితే అన్ని చింతకాయలను ఇదే విధంగా సాల్ట్ యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి. వాటి యొక్క గింజలు అనేవి మెత్తగా కాకూడదు. ఈ విధంగా అయితే మొత్తం దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా గుజ్జులాగా రావాలి, గింజలు అయితే నలిగిపోకూడదు. దీన్ని గాజు దాంట్లోకి, ఈ గాజు బౌల్లోకి అయితే తీసుకోవాలి. అందులోనే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పసుపు అయితే యాడ్ చేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకొని దీన్నైతే ఒక 2 నుంచి 3 రోజుల వరకు దీన్నైతే పక్కన పెట్టేసేయాలి. చూడండి, ఈ విధంగా మూత పెట్టి 2 నుంచి 3 రోజుల వరకు అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పండు మిరపకాయలని తీసుకోవాలి. తీసుకొని బాగా కడగాలి. దుమ్ము ఇట్లా ఉంటుంది కదా, బాగా కడిగి తీసుకోవాలి. తీసుకొని తడి ఆరిపోయేలాగా వీటిని తుడుచుకొని గాలికి అయితే ఆరబెట్టేసుకోవాలి. అప్పుడే వాటి యొక్క తొడిమెలు కూడా తీసేసుకోవాలి. తీసుకొని పక్కన ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ అన్ని మెంతులు అయితే తీసుకోవాలి. తీసుకొని అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ అయినా తీసుకోవచ్చు ఆవాలు. తీసుకొని వీటిని అయితే ఈ విధంగా బాగా వేయించుకోవాలి. మెంతులు అయితే మంచిగా వేయించుకోండి, పచ్చివాసన లేకుండా, మళ్ళీ చేదొస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే తీసుకొని దాన్నైతే మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇంతలోపు ఇవి ఆరిపోయాయి. వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమం మొత్తాన్ని మనమైతే మిక్సీ పట్టేసుకుందాం. ఒక మిక్సీ బౌల్ తీసుకొని చూడండి, మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా అయితే మనం చేసుకోవాలి. అందులోనే మనం సగం కప్పు సాల్ట్ ఉంది కదా, ఆ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం దీని మొత్తానికి. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. సగం కప్పు మనము దాంట్లో వేసాం కదా, ఇంకో సగం కప్పు వేసామన్నట్టు. ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇందులోనే మనము పండు మిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గాజు బౌల్లోకి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని కూడా మూత పెట్టుకొని ఒక 3-4 రోజులు అయితే పక్కన ఉంచుకోవాలి. దీన్ని కూడా చూడండి, ఈ రెండింటిని ఒక 2 నుంచి 3 రోజులు వరకు మనమైతే పక్కన ఉంచుకుంటే బాగా ఊరిపోతుంది అన్నట్టు. ఒక 3 రోజుల తర్వాత తీసి చూస్తే ఇగో ఈ విధంగా అయితే బాగా ఊరిపోతుంది. ఈ గింజలు అయితే ఈజీగా మనకు బయటకు వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా అయితే మన గింజలన్నీ సపరేట్ చేసుకోవాలి. చూడండి, సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇదొక 1/2 kg, అదొక 1/2 kg, కేజీ అవుతుంది కదా. చూడండి, ఈ విధంగా మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది అది 2 కలిపి మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టాక ఈ విధంగా ఉంటుంది. దీన్ని అయితే మనం ఒక గాజు బౌల్లోకి తీసుకోవాలి ఈ మిశ్రమం మొత్తాన్ని. చూడండి, ఇప్పుడైతే పక్కన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక పోపు, మొత్తంకి పోపు పెట్టుకోకుండా కొంచెం కొంచెం తీసుకొని పోపు పెట్టుకోండి. నేనైతే ఒక 1/2 కప్ అయితే ఆయిల్ తీసుకుని అందులోనే కొంచెం శనగపప్పు, అదేవిధంగా కొంచెం మినపప్పు, అలానే కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, మనం పోపుకి అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో
ఆ విధంగా అన్నీ వేసుకోవాలి. పోపుకు సంబంధించినవి అన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం ఇంగువనే యాడ్ చేసుకోవాలి. టేస్ట్ ఉంటుంది, మనకు పోపు కదా టేస్ట్ ఉంటుంది, మీ ఇష్టం అది. అందులోనే ఒక 4 నుంచి 5 రెబ్బల ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని కరివేపాకు కొంచెం వేయించుకోవాలి బాగా. పొడి పొడిలాగా అవుతుంది కదా కరివేపాకు, బాగుంటుంది అన్నట్టు. చూడండి ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి. పోపు మొత్తాన్ని కలుపుకున్న తర్వాత అందులోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో వేసి కలుపుకోవాలి బాగా. చూడండి ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే మనకు పొద్దున్నే ఏమీ లేకపోయినా ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.